తాగుబోతులు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, ఎప్పుడు ఉంటూనే ఉంటారు కోర్స్. కాకపోతే ఏంటంటే తాగడం అది ఎవరి పర్సనల్ వాళ్ళది. కాకపోతే ఇంటి పట్టన మీరు తాగారనుకోండి, ఇంట్లోనే పడుకుంటారు. పోని బయట ఎక్కడైనా బార్లో తాగారు అనుకుందాం, సేఫ్గా ఏ ర్యాపిడోనో బుక్ చేసుకోవాలి, లేదంటే కనీసం ఒక క్యాబో బుక్ చేసుకొని ఇంటికి రావాలి. లేదా మీతో పాటు ఎవరన్నా తాగని ఫ్రెండ్ ఉంటే అతను నడిపితే మీరు వెనకాల కూర్చొని కూడా రావచ్చు. ఇట్స్ ఓకే. అందరూ తాగి ఒక్కొక్క బైక్ మీద 3-4 వెళ్తూ రాత్రిపూట విన్యాసాలు చేసుకుంటూ హెల్మెట్లు కూడా పెట్టుకోకుండా, ఒకటి చేతిలో సిగరెట్ ఉంటుంది, ఒకడేమో బైక్ స్టంట్ ఉంటుంది, ఇంకొకడేమో ఇంకేదో ఉంటుంది, అరుపులు కేకలు గోలలతో వెళ్ళిపోతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు మానవ బాంబులు. రీసెంట్గా సజ్జనార్ గారు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. కర్నూలు ఇన్సిడెంట్ తర్వాత మనందరం కూడా మారాలి. అంటే ప్రతి చోట పోలీసులు ఉండరు, ప్రతి చోట పట్టించుకుంటే మనిషి వెనకాల ఉండాల్సి వస్తుంది. పోలీసులు అంతమంది మన దగ్గర లేరు కాబట్టి మనం కూడా మనుషులమే కదా. ఎందుకంటే ప్రమాదం జరిగిన తర్వాత పోలీసులు దర్యాప్తు చేస్తారు. జరగకుండా కాపాడుకోవాల్సింది మనమే చెప్పాలి అంటే. ఎవరైనా సరే మీకు మీ కాలనీలలో రాత్రిపూట 10, 11, 12 తర్వాత విచ్చలవిడిగా తాగుతూ లేదా తాగి ఊగుతూ కనిపిస్తే బండ్లపైన ముఖ్యంగా 100కి ఫోన్ చేసి చెప్పండి.